చైనా నుండి 2 కార్లు మన ఇండియాలోకి వస్తున్నాయి. ఈ కార్ల గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు చూడండి మామ. ఒక క్లారిటీగా చెప్పాలంటే తీసుకొచ్చేది కూడా చైనా వాళ్ళు కాదు, మన ఇండియా వాళ్ళే. మనకే కడుక్కోవడానికి నీళ్ళు లేక అడక్కనవుతుంటే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ అయితే కారు విషయానికి వస్తే పికప్ ఉండదు. దాని గురించి అసలు చెప్పేదే లే. దీని విషయానికి వస్తే ఇది ఎందుకు చెప్తున్నా, అది సేమ్ మహీంద్రా థార్, డిఫెండర్ అంటే ఒక లగ్జరీ. ఇప్పుడు మన ఇండియాలో 91,25 లక్షలు అయితే ఇంకా 1,30,000 అంటే మన ఇండియా కాస్ట్ ఎంత అవుద్ది? అంటే గడియారం లాంటిది, కానీ గడియారం కాదంటారు చూడు. హలో మామ, ఆల్రెడీ అర్థమైపోయింది, తమ్లైన్ చూస్తారు కదా. చైనా నుండి 2 కార్లు మన ఇండియాలోకి వస్తున్నాయి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు, మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా కార్స్ విషయానికి వస్తే మామ, అసలు మెయిన్ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ కార్ల గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు చూడండి మామ. ఒక రేంజ్ హల్చల్ చేస్తున్నారు. అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి ఆ 2 కార్స్ లో అంత ఏం లేవు. వీళ్ళు ఎందుకు అంతలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ వచ్చి నేను ఖత్తర్లో ఉంటున్నాను. ఖత్తర్లో ఇక్కడ ఉన్న కార్స్ దీంట్లో సగం కార్లు కూడా మన ఇండియాలో లేవు మామ. అసలు ఇండియాలో లేవు. ఇప్పుడు మన ల్యాండ్ క్రూజర్ అంటారా, ల్యాండ్ క్రూజర్ ఫార్చునర్ అంటే అక్కడక్కడ కనిపిస్తుంది. ల్యాండ్ క్రూజర్ అయితే అంత సామాన్యం కనపడదు, ఎందుకంటే దాన్ని ఒక లగ్జరీ కార్ గా చూస్తారు. మేమైతే రచ్చ రంబలుగా వాడుతున్నాం ల్యాండ్ క్రూజర్ ని. ఇప్పుడు ఈ కార్స్ అంటారా, ఇది వచ్చి జితోర్ T2, రెండోది వచ్చి BYD, అది కూడా సాంగ్ ప్లస్ అని అదేదో పేరు పెట్టారు దాన్ని. అది 2 చైనా కార్స్ ఇవి. ఈ కార్స్ అంటే దీని గురించి చెప్పేదైతే పెద్దగా ఏం లేవు మా 2 కార్ల గురించే. ఈ కార్స్ తీసుకొచ్చేది కూడా చైనా వాళ్ళు కాదు, మన ఇండియా వాళ్ళే. మన ఇండియాలో JSW గ్రూప్ వాళ్ళు ఈ 2 కార్స్ ని మన ఇండియాలోకి తీసుకొస్తున్నారు. మన ఇండియాలో ఆల్రెడీ టాటా నుండి, మహేంద్ర నుండి మంచి కార్స్ ఉన్నాయి, లగ్జరీ ఫీచర్స్ లో ఉన్నాయి. దాన్ని ఎంకరేజ్ చేయాలి, కానీ వీళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి మనకి పెట్టుకోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు మనకే కడుక్కోవడానికి నీళ్ళు లేక అడక్కనవుతుంటే వీళ్ళు ఏంటంటే వేరే కంట్రీ నుండి కార్స్ గీర్స్ అవి ఇవి తీసుకొచ్చి ఇక్కడ కడిగిస్తున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మామ. నాకైతే అసలు నాకేం అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే నేనైతే నాకు మహేంద్ర నుండి, టాటా నుండి మంచి బాగున్నాయి కార్స్, చాలా ఉన్నాయి. టాటా సఫారీ కానీ, మహేంద్రలో స్కార్పియో, థార్ కానీ, XUV700 కానీ వగేరా చాలా కార్స్ ఉన్నాయి. సూపర్ కార్స్ ఉన్నాయి, అది కూడా మంచి ప్రైస్ లో. ఏందో నాకు అర్థం కావట్లేదు ఇది ఎక్కడి వరకు వెళ్ళొద్దు. ఫస్ట్ అయితే BYD కార్ గురించి చెప్దాం, ఎందుకంటే దాని గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. సింపుల్ గా 2 వాక్యాలు ఏంటంటే, ఒకటి బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ వచ్చి బాగుంటుంది మామ, చాలా ఎక్కువ ఇచ్చారు బూట్ స్పేస్. రెండోది కార్ విషయానికి వస్తే పికప్ ఉండదు కొంచెం. అంటే స్టార్టింగ్ ఇప్పుడు మేము తోలే కార్లు అయితే మామూలుగా ఒక రాను. ఇప్పుడు నాది కారు ఉండేది లెక్సస్, ఇది లెక్సస్ కారు. రెండోది ల్యాండ్ క్రూజర్ యూజ్ చేస్తున్నా, ల్యాండ్ క్రూజర్. అది పికప్, బ్రేకింగ్, సిట్టింగ్, నెక్స్ట్ వచ్చి స్టెబిలిటీ, దాని గురించి చెప్పేదే లే. దానికి పేరు పెట్టేది లే దానికి, ల్యాండ్ క్రూజర్కి. నేను పెట్టను దానికి, ఎందుకంటే అంత బాగుంటది. స్టీరింగ్ స్మూత్నెస్ కానీ మొత్తం బాగుంటది, ఎందుకంటే డ్రైవింగ్ కదా. ఇంకా దీని విషయానికి వస్తే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అది సేమ్ BYD కారు. ఇప్పుడు మా కాడ ఉండేది జితోర్ X70+ ఉంది. సేమ్ ఒకే మోడల్ లాగా ఉంటాయి 2 చూడడానికి. 2 సేమ్ అంతే, బూట్ స్పేస్ 2 ఒకే లెంత్ ఉంటది, పికప్ కూడా అంతే.
ఇంకా 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 బండి గురించి ఏం లేవు, ఇంకా పక్కన పెట్టేయడమే. మళ్ళీ దీనికి వీళ్ళు మామూలుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు కదా. తారు, మహేంద్ర తార్, డిఫెండర్, వీళ్ళకి పోటీ వస్తుంది అది ఇది అని చెప్పి ఆ రేంజ్ లో అంటున్నారు. మామ ఆ బండికి అసలు పోటీ లేదు మా వయసు అసలు ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా డిఫెండర్ ఉంది. ఈ చైనా జితోర్ మాత్రం ఈ మధ్యలో వచ్చినవి. జితోర్ అంతా ఇవన్నీ ఫస్ట్ లో ఉండే, ఈ డిఫెండర్ ముందు నుండే ఉంది. డిఫెండర్ అంటే ఒక లగ్జరీ. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు మాల్ సుజుకి కార్స్ ఉన్నాయి, మహేంద్ర స్కార్పియో వగేరా, టాటా సఫారీ, ఇవి ఒక లెవెల్లో చూస్తే ల్యాండ్ క్రూజర్ ఎక్కడైనా కనిపించింది అనుకో, ల్యాండ్ క్రూజర్, ఫార్చునర్, డిఫెండర్, దాన్ని ఒక రేంజ్ లో చూస్తాం మనం. అవి అదేంటే లగ్జరీగా చూస్తాం. సేమ్ అంతే ఇవి జితోర్ ఇక్కడ రచ్చ రంబోలుగా తిరుగుతున్నాయి గల్లీల్లో, బొచ్చు ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్ ఉందా, ఐఫోన్ ఏంటంటే ఎక్కడో 100లో ఒకడు కొంటాడు. అదే రెడ్మీ, రియల్మీ మొబైల్స్ అయితే చాలా మంది చేతుల్లో ఉంటాయి. సేమ్ అదే రకంగా ఇక్కడ డిఫెండర్ ఏంటంటే ఒక 50 మందిలో ఒకడో ఇద్దరు కొంటే, జితోర్ వచ్చి 10 మంది వరకు కొనేస్తుంటారు. ఎందుకంటే అది కొంచెం తక్కువలో వస్తుంది. అంటే ఇక్కడ విషయంలో అయితే తక్కువ. అది ఇప్పుడు నా కారు ఉంది కదా, X70+ జితోర్ కారు. ఈ కారు వచ్చి ఇక్కడ కాస్ట్ 91,000, 91,000. మన ఇండియా డబ్బులు వేసుకుంటే 25 లక్షలు. ఈ కారు వచ్చి 25 లక్షలు. ఇప్పుడు మన ఈ యూట్యూబర్లు వాళ్ళు చెప్పడం ఏంటంటే జితోర్ వచ్చి 20 లక్షల లోపు వచ్చేస్తుంది, 30 లక్షల లోపు వచ్చేస్తుంది. ఈ రకంగా హల్చల్ చేస్తాం మామ. అది X70+, దానిపైన X90+ ఉంది ఇంకోటి. దానిపైన ఇది జితోర్ T2 ఉంది. దీనికంటే జితోర్ T1 బాగుంటుంది. T1 ఉంది, మీరు కొట్టి చూడండి. జితోర్ T1 అనుకోండి, సూపర్ ఉంటుంది. జితోర్ T2 కన్నా T1 బాగుంటుంది. ఇప్పుడు T2 ఉంది. ఇప్పుడు X70+ 91,000 మన ఇండియా డబ్బులు వేసుకుంటే 25 లక్షలు అయితే, ఇప్పుడు జితోర్ T2 ఎంత ఉంటుంది? 20 లక్షల్లో 30 లక్షల లోపు రాదు మామ, రాదు. అది కూడా ఇక్కడ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. బయట దేశాల్లో అంటే ఇక్కడ ఖత్తర్, సౌదీ ఇలాంటి వేరే దేశాల్లో ట్యాక్స్లు గట్టి కొడితే 2-3 ఉంటాయి అంతే. అంటే మామూలుగా ఇప్పుడు మనం 1 లక్ష రూపాయలు కారు కొన్నాం కదా, మన ఇండియాలో ఏంటంటే దగ్గర 4-5 ఉన్నాయి ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్లు అని. అందువల్ల మనకు 1 లక్ష రూపాయల కారుకి ఇంకో 50,000 ఎక్స్ట్రా పడి 1.5 లక్షలు అవుతుంది కారు. ఇక్కడైతే అలా కాదు. ఇక్కడ గట్టి కొడితే 2-3 ట్యాక్స్లు అన్నాయి అంతే. ఇప్పుడు 2-3 ట్యాక్స్లు కడితేనే 91,000కి X70+ వచ్చి 25 లక్షలకు వస్తుంటే, ఇంకా జితోర్ ఎంత తెలుసు మావా? ఇక్కడ డబ్బులు వచ్చి 1,30,000 మేబీ, 1,30,000, 1,20,000 ఆ రేంజ్లో ఉంది. 91,000 25 లక్షలు అయితే ఇంకా 1,30,000 అంటే మన ఇండియా కాస్ట్ ఎంత అవుద్ది? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 26 రూపాయలు ఉంది. కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు వాళ్ళు చెప్పినట్టు 25 లక్షలకి 30 లక్షలకి మన ఇండియాలో వస్తుందో లేదో మీకే క్లారిటీ వస్తుంది. ఇంకా కార్ విషయానికి వెళ్తే మా కార్ లుక్స్ బాగుంటుంది. జితోర్ లుక్స్ నాకు బాగా నచ్చుతుంది. అంటే గడియారం లాంటిది, కానీ గడియారం కాదంటారు చూడు. అంటే చూడడానికి అదా మన డిఫెండర్ లాగే ఉంటుంది చూడడానికి, కానీ మన డిఫెండర్తో పోల్చకండి, అది కాదు. దీని లుక్స్ మాత్రం వేరుగా ఉంటాయి. ఇంకోటి వచ్చి ఇండిగర్, అదే లోపల చూసుకుంటే లగ్జరీగా ఉంటుంది మామ. లోపల మొత్తం లగ్జరీగా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి డిస్ప్లే ఉంటుంది, పెద్ద ఒక పీసీ లాగా ఉంటుంది. అంత పెద్ద డిస్ప్లే వేస్తాడు ఫ్రంట్. ఆ ఫీచర్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఫీచర్స్ విషయానికి వస్తే 360 డిగ్రీస్ నువ్వు ఏ మూలలో కొంచెం బండి అట్టు పక్కకి వెళ్ళినా కూడా అరిచేస్తుంది కిక్కి అని. అంటే అంత సేఫ్టీగా ఇచ్చాడు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినా కూడా బిల్ క్వాలిటీ టెస్ట్ లో కూడా పాస్ అయింది. సేఫ్టీ పరంగా బిల్ క్వాలిటీ కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పా, ఇక్కడ డబ్బులు వచ్చి ఖత్తర్ డబ్బులు 1,30,000, 1,25,000 ఆ రేంజ్ లో ఉంది. ఇంకా హై మోడల్ వచ్చి 1,40,000 వరకు పోయి ఉంది. ఇంకా మైనస్ విషయానికి వస్తే బండిలో సెన్సర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి మామ. బండిలో మేబీ తీసుకున్న తర్వాత బండి మేబీ 6 months కానీ లేకపోతే 1 year లోపు అలా అయిన తర్వాత ఈ డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే హ్యాంగ్ అవ్వడం. అంటే మీటర్ దాంట్లో గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి,
ఇంకోటి వచ్చి బండికి సంబంధించిన ఫీచర్స్ అన్ని దాంట్లోనే మనం టచ్ చేసి సేమ్ మొబైల్ ట్యాబ్ లో యూజ్ చేసినట్టు యూజ్ చేసుకోవచ్చు. దాని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ దాంట్లో ఆన్ చేసాం, మనం ఒక మ్యాప్ పెడితే 100 రూట్లు చూపించి మరీ తీసుకొస్తుంది. అంటే ఉండేది పక్కనే రూటు, కానీ దీంట్లో అది హ్యాంగ్ అయిపోయి ఆ రకంగా చూపిస్తుంది. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పెట్రోల్ కారే అనుకోండి, పెట్రోల్ కార్ ఏంటంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ ఇది అది అని చూపిస్తుంది కదా, అది కూడా మనకు రాంగ్ చూపిస్తుంది. అంటే దాంట్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో జితోర్లో. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంకా పెద్దగా అంతేం లేవు, పికప్ కూడా పెద్దగా ఉండదు అది. కానీ వీళ్ళు చెప్పడం అలా చెప్తున్నారు ఎవరు మన యూట్యూబర్స్. ఆ పికప్ అంత లేదు, ఎందుకంటే నేను బండి యూజ్ చేశాను, నేను తోలాను జితోర్ కార్, నేను తోలాను. అంటే మా ఫ్రెండ్ది ఉంది, నేను తోలాను. ఫ్రంట్ పికప్ అంటే స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మూవ్ చేస్తాం కదా, మూవ్ చేసినప్పుడు పెద్ద పికప్ ఏం పెద్దగలేదు, హార్స్ పవర్ లేదు దానికి. కొంచెం ఒక 20-25 కొంచెం అంటే స్పీడ్ వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు మూవ్ ఇస్తుంది. బ్రేకింగ్ బాగుంటుంది బ్రేకింగ్ బాగుంటుంది జితోర్లో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ల్యాండ్ క్రూజర్ లాగే ఉంటుంది బ్రేకింగ్ పరంగా. స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది స్టీరింగ్, అది ప్లస్, అది ఓకే అండి. మైనస్ విషయానికి వస్తే ఇదే లోపల వచ్చి ఈ రకంగా మనకి ఈ డిస్ప్లేలో ఈ ఫీచర్స్ లో కొన్ని సెన్సర్స్ ఆగిపోవడం, హ్యాంగ్ అవ్వడం, అలాంటి విషయాలు చాలా మైనస్. అవి చాలా మంది ఫేస్ చేశారు కూడా ఇక్కడ. రెండో మైనస్ ఏంటంటే ఆ బండి కొనిన తర్వాత అది తుమ్మినా దగ్గినా షోరూమ్కే తీసుకెళ్ళాలి, ఇంకెక్కడ తీసుకెళ్ళడానికి లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇది లక్సస్. ఇప్పుడు నాకు ఇది ఏంటంటే బ్యాటరీ అయిపోయింది, ఇక్కడే ఆగిపోయింది బండి. ఫోన్ చేసామంటే ఇక్కడ ఎక్కడైనా మెకానిక్ షాప్స్ ఉంటాయి కదా, ఫోన్ చేస్తే బ్యాటరీ తీసుకొస్తాడు, అక్కడక్కడ మార్చేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ జితోర్ అలా కాదు, మనం వేరే ఒక లారీని తీసుకొస్తే ఆ లారీలో ఎక్కించుకొని షోరూమ్కి తీసుకెళ్ళాలి. షోరూమ్ తీసుకెళ్తే వాడు బ్యాటరీ వేస్తాడు, అక్కడ వారంటీ ఇస్తాడు. మనం వేరే బ్యాటరీ వేసామనుకో వారంటీడు, ఇంజిన్ ఆయిల్ మార్చినా వారంటీడు, ఏది చేసినా కూడా ఇంకా షోరూమ్ తీసుకెళ్ళిపోవాలి అంతే, అది ఫిక్స్ అంతే. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో ఒక జితోర్ ఉంది కదా, దాని అదే పనిలో ఉంది. దానికి ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ ఉంటే దగ్గర నా ఇంటికి కాడ 30 కిలోమీటర్లు వెళ్ళి దాన్ని ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ చేయించి తీసుకొచ్చాను నేను. అది కూడా మార్నింగ్ వెళ్తే నాకు దగ్గర ఈవినింగ్ అయిపోయింది, టైం ఈవినింగ్ వరకు అయిపోయింది నాకు. అది చేసేటోడికి అసలు అయిపోతుంది, లేట్ అయిపోద్ది. అదొక మైనస్ ఉంది, అంటే ఆ షోరూమ్కే వెళ్ళాలి, అదొక తలపోటు. అన్ని మైనస్ పాయింట్లు ఉంటే వీళ్ళు ఎందుకు కొంటున్నారు అని డౌట్ రావచ్చు మీకు. ఒకటి ఇప్పుడు మా వాడు బండి కొన్నాడు, వాడుతున్నాడు, వాడికి నచ్చలేదా అమ్మేస్తాం, ఇంకో కారు కొంటాడు, అంతే తప్ప వేరే వాడు చెప్పడు. అంటే మన ఇండియాలో లాగా చెప్పుకోరాడా, ఇక ఎవడు దోలదే. ఇప్పుడు ఆ బండి కొన్నాడు, వాడికి లుక్ ఉంది, కొనేసాడు, గట్టి కొడితే 6 నెలలు 7 నెలలు వాడతారు, 3 పోయింది, గట్టి కొడితే ఒక 10,000 తగ్గించి పనుకి అమ్మేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ నా జితోర్ కూడా అమ్మేస్తున్నాడు, 91,000 అన్నాం కదా, ఇప్పుడు లాస్ట్ రేట్ వచ్చి 75,000కి అమ్మేస్తాడు అని చెప్పింది మా కఫీలో. అదే అమ్మేస్తాడు ఇంకా అది, ఎందుకంటే బాగాలేదు. ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను నేను, అంటే మర్సిడీస్ బెంజ్ బాగా షార్ట్ వీడియోలో ఉండాలి, మర్సిడీస్ బెంజ్ ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయని చెప్పి మండింది. 4 రోజులు చూశాడు, అమ్మేశాడు దాన్ని. ఇప్పుడు సేమ్ ఇదే జితోర్ కూడా అమ్మేస్తున్నారు, అమ్మేసి ఇంకో కార్ తీసుకొస్తాడని చెప్పారు. మేబీ అది కూడా చైనా కారే. మా చైనా కార్ అంటే గుర్తొచ్చింది, ఆల్రెడీ మీకు మొన్న ఒక వీడియో పెట్టాను కదా, మా ఇంట్లో కూడా ఒక చైనా కార్ ఉంది, రాక్స్ కార్. ఆ కార్ ఫెసిలిటీ ఏం తెలుసా, ఒక సైడ్ ఛార్జింగ్ పెట్టచ్చు, ఇంకో సైడ్ పెట్రోల్ వేయచ్చు, 2-in-1 ఇంజన్. ఇప్పుడు ఈ జితోర్ కూడా వీళ్ళు చెప్పడం ఏంటంటే, యూట్యూబర్స్ లో కొందరు చెప్తున్నారు ఇది ఛార్జింగ్ పెట్టచ్చు, పెట్రోల్ వేయించచ్చు అని. ఇక్కడైతే ఛార్జింగ్ బండ్లు నేను చూడలేదు జితోర్, అన్ని పెట్రోల్ బండ్లే చూశాను, ఛార్జింగ్ బండి నేను ఎప్పటివరకు చూడలే జితోర్ది. ఈ మిగతా ఉన్నాయి, డిఎంఓ అంటే డిఎంఓ అని ఇంకోటి ఉంది, ఇంకోటి వచ్చి ఇదే మన రాక్స్ కంపెనీ. ఇవి కొన్ని ఇంకో 2 బ్రాండ్స్ ఉన్నాయి, దాని పేర్లు మనకి నోరు తిరగదు. ఇవేంటంటే మనం పెట్రోల్ పట్టించచ్చు, ఛార్జింగ్ పెట్టచ్చు, 2 యూజ్ చేయొచ్చు దీంట్లో. కానీ సర్వీసింగ్ వచ్చే టైంకి మాత్రం పక్కాగా ఇంజిన్ సర్వీసింగ్ చేపియాలి. మామూలుగా ఇప్పుడు మన ఇండియాలో టాటా కార్స్ ఉన్నాయి, బ్యాటరీ కార్స్ ఉన్నాయి కదా, దానికి ఏంటంటే మన ఇంజిన్ సర్వీసింగ్ లేదు, ఛార్జింగ్ కార్స్ కి ఇంజిన్ సర్వీసింగ్ లేదు. ఓన్లీ పెట్రోల్ డీజిల్ ఇంజన్స్ కే ఇంజిన్ సర్వీసింగ్ ఉంది కదా. ఇప్పుడు ఈ కార్ ఏంటంటే, అంటే అదే మా కఫిల్ కారు రాక్స్ కార్ ఏంటంటే, అది పెట్రోల్ తో కూడా నడుస్తుంది కాబట్టి ఇంకా పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది,
ఇంకా బ్యాటరీ మీద నడుస్తుంది కాబట్టి బ్యాటరీ ఇంజన్ కూడా ఉన్నాయి, 2 ఇంజన్స్ ఉంటాయి. అంటే 2 మిక్సో లేకపోతే వేడివేడో ఏమో నాకు తెలీదు, నేను పెద్దగా అంతగా ఎప్పుడు సర్వీసింగ్ వెళ్ళా, కొత్త కార్ అది. ఇంకా దాన్ని మాత్రం ఇంజన్ ఆయిల్ చేపిస్తున్నారు మా కఫీలో, 2 సార్లు చేపించాడు ఇప్పుడు ఇంజన్ ఆయిల్. ఇప్పుడు ఇదే జితోర్ కార్ విషయానికి వస్తే నేనైతే ఓపెన్ గా చెప్తున్నా మామ, ఇక్కడైతే నేను బ్యాటరీ కార్స్ నేను చూడలేదు. ఓన్లీ నేనేం చూసింది ఏంటంటే మాల్ పెట్రోల్ మీద నడిచే కార్స్ చూసాను. ఒకవేళ మన ఇండియాలోకి పెట్రోల్ ప్లస్ ఛార్జింగ్ 2 మిక్స్ అయ్యి ఇంజిన్ వచ్చిందంటే, ఇప్పుడు నా కాడున్న జితోర్కే సర్వీసింగ్ చేపియాలన్నా, తుమ్మిన దగ్గిన షోరూమ్ తీసుకెళ్లాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇదే రకంగా ఇప్పుడు ఇదేంటంటే బ్యాటరీ ఇంజన్ ప్లస్ మామూలుగా పెట్రోల్ ఇంజన్ 2 ఉన్నాయి కాబట్టి మీరు ఛార్జింగ్ పెట్టి వాడినా వాడకపోయినా మీరు కన్ఫామ్ గా దానికి సర్వీసింగ్ చేపియాలి, ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ చేపియాలి. మనం ఏమనుకుంటాం, పెట్రోల్ పట్టించడం కంటే ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తే మనకి ఎక్కువ కిలోమీటర్స్ వస్తుంది, మనకి ఇంకా తక్కువ పడద్ది అమౌంట్ అని చెప్పి అనుకుంటారు. అంటే పెట్రోల్ విషయానికి కంపేర్ చేసుకుంటే మీరు అలా ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసినా కూడా దానికి టైం తిరిగింది అనుకో, ఇలా సర్వీసింగ్ చేపియాల్సింది. అక్కడ అది మైనస్, అదొకటి ఉంది. లేదు దేవుడి దేవల మన ఇండియాలో పెట్రోల్ వచ్చింది అనుకో, పెట్రోల్ కారే వచ్చిందంటే మన డిఫెండర్ వాడినంత సింపుల్ కాదు మా జితోర్ మెయింటెనెన్స్. దోల తీరిపోద్ది, దాని మెయింటెనెన్స్ వాసిపోద్ది దాని జితోర్ది. ఆ రేంజ్ లో పెట్టాడు చైనా వాడు. మామూలుగా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా వస్తువులు, చైనా వస్తువులు అన్ని చీప్ లో ఉంటాయి, కానీ ఈ కార్స్ విషయంలో మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది, ఆ రేంజ్ లో ఉంటాయి. దాన్ని మొత్తం ప్రతి ఒక్కటి మనం మెయింటెనెన్స్ చేయాలంటే ఆ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము చూస్తూనే ఉన్నాం కదా ఇక్కడ. ఇప్పుడు మన ఇండియాలో ఉండే వాళ్ళకి ఏంటంటే దాని గురించి పెద్దగా తెలీదు. మన ఇటు సైడ్ కువైట్ లో ఉండే వాళ్ళు కానీ, సౌదీ, ఖత్తర్, దుబాయ్ ఇటు సైడ్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు, 50% అయినా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు కాబట్టి. అది మావా, నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏ అనిపించిందో కామెంట్ చేయండి. అంటే ఈ కారు కొనచ్చా లేదా, వాల్యూ ఫర్ మనీ లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మొబైల్ సంబంధించిన, కార్స్ సంబంధించిన. అందువల్ల లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.